మాత, సంతోషి నిష్టని చూసి చివరికి శనిదేవులు కూడా ప్రసన్నులయ్యారు. గోమాత, నాకు సంతోషాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో నమ్మకంతో తన భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేసుకుని విజయపథంలో మొదటి దశను పూర్తి చేసింది. నా బిడ్డ చేతిలో చలనం వచ్చింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అమ్మా సంతోషి, నీ చేతికి దెబ్బెలా తగిలింది? ఏం లేదు కాక, గాజు పగిలింది. చిన్న దెబ్బేలండి, తగ్గిపోతుంది. అమ్మా మర్చిపోకుండా మందు రాసుకో తల్లి. అలాగే. ధైర్య, నా బంగారు తండ్రి, నా బిడ్డ చేయిలో చలనం వచ్చింది అంటే క్రాంతిమాత కృపా ప్రభావం చూపిస్తుందన్నమాట. నమామి క్రాంతిమాత, నమామి క్రాంతిమాత. ఇదంతా ఎవరి కృప వల్ల జరుగుతోందో మాకందరికీ చాలా బాగా తెలుసు మధు. ఎందుకంటే ధైర్యాన్ని అందరికంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. విద్య, మనం సంతోషి మాతకు శనిదేవులకు శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన బిడ్డ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. పదండి, అందరం బయటికి వెళ్దాం, వాడిని విశ్రాంతి తీసుకొనిద్దాం. లేదండి, నాకు కాసేపు ధైర్య పక్కన కూర్చోవాలనుంది. అబ్బా విద్య, సంతోషి ఉంది కదా, దిగులు పడతావెందుకు? మనం తర్వాత వద్దాం, పద. అన్నట్లు చూడమా సంతోషి, ఆ కాక, చేతికి మందు రాసుకోవడం మర్చిపోకు. అలాగే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.